నానా 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 ఇలారా ఇలారా. ఏట్రా? నాన్న నీకు విషయం చెప్పాలి. చెప్పు తల్లి. ఒక మాట అడగాలి నాన్న. చెప్పు తల్లి. అది అది ఏంట్రా చెప్పరా? అది నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నన్ను హోటల్కి తీసుకెళ్తా అన్నావు, గుర్తుందా? అవును. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. నా బంగారు తల్లి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే హోటల్కి తీసుకెళ్తా అన్నావు కదా, మరి వెళ్దామా? అలాగే తల్లి. సరే, మా ఫ్రెండ్స్కి చెప్పొస్తా. చెప్పురా తల్లి. సరే నాన్న. నా కూతురు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది, కానీ నేను పేదోడిని. ఆమె కోరికను నేను నెరవేర్చగలనా? అమ్మా కృషి, కృషి. అమ్మా ఏంటి నాన్న? ఈ బట్టలు కట్టుకొని రామ్మా, హోటల్కి వెళ్దాం. హోటల్కా? అవునమ్మా, కట్టుకొని రామ్మా. సరే నాన్న. అమ్మా, ఇంత పెద్ద హోటల్లో మనల్ని రాణిస్తారమ్మా? డబ్బులు ఇస్తే ఎవరికైనా ఫుడ్ పెడతాను నాన్న. అబ్బా, ఎంత పెద్ద హోటల్, ఎంత బాగుంది. చెప్పండి అమ్మా, చెప్పండి, ఏం కావాలి? అది నాకు ఒక దోశ కావాలి. ఏ దోశ కావాలి? ఉల్లి దోశ, పనీర్ దోశ, మసాలా దోశ, ఏ దోశ కావాలి? పన్నీర్ దోశ. అయ్యా, దోశ ఎంత అండి? 250 రూపాయలు ఒక్క దోశ. అయితే ఒక్క దోశ తీసుకురండి. ఇద్దరున్నారు కదా, ఒక్క దోశ సరిపోయిద్దా? చాలండి. ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందంట. స్టేట్ ఫస్ట్ వస్తే వాళ్ళ నాన్న దోశ ఇప్పిస్తారని ప్రామిస్ చేశాడంట. వాళ్ళ దగ్గర ఒక్క దోశకే డబ్బులున్నాయి, రెండో దోశకు లేవు. ఆ 2 దోశలు నా అకౌంట్ లో వేసుకోండి సార్. నా ఖాతాలో నా శాలరీ నుంచి కట్ చేసుకోండి. శాలరీ నుంచి ఎందుకు? మన హోటల్ తరపునే వాళ్ళిద్దరికి పార్టీ ఇద్దాం, ఫ్రీగా పార్టీ ఇద్దామని చెప్పండి. సార్, థ్యాంక్ యూ సార్. నాన్న, దోశ చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ నాన్న. నాన్న, నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను కదా, బిల్ కట్టక్కర్లేదు నాన్న. నమస్కారం అయ్యా. ఒక్క నిమిషం అమ్మా. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం. ఈ సంవత్సరం నీకు ఇస్తాం. థ్యాంక్స్ అంకుల్. మే కమిన్ మేడం? కమ్ ఇన్. కూర్చోండి సార్. చెప్పండి. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి మేడం. చెప్పండి సార్. మీరు చాలా మంది పేద విద్యార్థులు చదువుకోవడం కోసం సహాయం చేస్తున్నారు. నా కూతురు చదువు కూడా ఏదైనా సహాయం చేస్తాను వచ్చాను మేడం. అలాగేనండి, తప్పకుండా చేద్దాం. మా చేయూత ఫౌండేషన్ నుండి చాలా మందికి సహాయం చేస్తున్నాం. మీకు తప్పకుండా చేస్తాం. కేవలం సహాయం మాత్రమే కాదు, ఇక నుండి మీ కూతురు బాధ్యత మాదే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. సార్ ఏంటి మేడం? సార్, ఒక్క నిమిషం. థ్యాంక్స్ చెప్పాల్సింది మీరు కాదు అంకుల్, నేను. ఏంటి అంకుల్, మర్చిపోయారా? ఒకరోజు ఒక దోశ కోసం వస్తే ఒక అమ్మాయి ఆకలి చూసి వాళ్ళ ఆకలితో పాటు ఆ అమ్మాయికి స్కాలర్షిప్ కూడా ఇప్పించారు. నా చదువుకి ఉపయోగపడ్డారు. మీరు చేసిన ఆ చేయూతన వల్ల ఇప్పుడు నేను ఎంతో మందికి చేయూతనిస్తున్నాను. చేయూత ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. సాయం చేయడానికి స్థాయి కాదు, సాయం చేయాలని మనసుంటే చాలు అని నిరూపించిన మీరే నాకు ఆదర్శం. జై హింద్.